ప్రాపర్టీ కొనేటప్పుడు 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పొజిషన్ చాలా సందర్భాల్లో బ్యాంక్ యాక్షన్ వెళ్తున్నప్పటికీ కూడా అందులో ఆ ఓనర్సో ఎవరైతే ప్రాపర్టీ ఓనర్సో లేకపోతే కొన్ని సందర్భాల్లో రెంట్‌కి ఇచ్చేసి అద్దెదారులు ఆల్రెడీ కేసులు కోర్టులోకి నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో 5 ఇయర్స్‌కో 10 ఇయర్స్‌కో లీజ్ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చి ఉంటారు. అలాగే వాళ్ళ వారసుల మధ్య లీగల్ హెయిర్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటది. వీళ్ళేదో పేరు మార్చేసుకొని అర్జెంట్‌గా లోన్‌కి పెట్టేసుకుంటే మిగతా లీగల్ హెయిర్స్ ఆల్రెడీ పార్టిషన్ సూట్ ఫైల్ చేసి ఉంటారు. మాకు కూడా దాని మీద యాజమాన్యపు హక్కులు ఉన్నాయని. ఇవి ఏవి మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పరు. అలాగే దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ గానీ, కరెంట్ బిల్స్ గానీ, మెయింటెనెన్స్ గానీ ఇవన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆక్షన్‌లో కొనుక్కున్న వ్యక్తి ఉంటారో వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. బ్యాంక్ వాళ్ళు ఎలా ఉందో అలా ఇస్తారు. కన్‌స్ట్రక్షన్‌లో ఏదైనా డ్యామేజెస్ ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే పద్ధతిలో అంటే ఎలా ఉంది అలా ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు మనకి నచ్చి కొనుక్కుంటాం. తర్వాత రెనోవేషన్స్ ఇవన్నీ. కానీ పొజిషన్ కనుక మీకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్రాపర్‌గా లేకపోయినా, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా, డీఆర్‌టీ కోర్ట్‌లో వీళ్ళు ఎవరు బ్యాంక్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో హరీబరీగా నోటీసులు ఇష్యూ చేసేసి యాక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కనుక ప్రాపర్ వేలో యాక్షన్ పెట్టి ఉండకపోతే మ్యాథ్యూ వర్గస్ కేస్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక 2 డేస్ ముందే నోటీస్ ఇష్యూ చేసేసి యాక్షన్ ఆర్డర్ తెచ్చుకొని యాక్షన్ పెట్టేసిన తర్వాత అవతల వ్యక్తి కొనుక్కొని పొజిషన్లోకి వెళ్ళారు. పొజిషన్లోకి వెళ్ళేసరికి ఎవరైతే ప్రాపర్టీ యజమాని ఉన్నాడో ఇన్ టైం ప్రాపర్ వేలో నాకు ఇంకా 2 డేస్ టైం ఉండగానే వీళ్ళు యాక్షన్ కంప్లీట్ చేశారనే ప్రాసెస్ మీద హైకోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్తారు. లేదా డిఆర్టీకి వెళ్ళినా కూడా ఈ యాక్షన్ని సెట్ అసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక కేసు. ఈ 2 కేసుల్లో కూడా కోర్టులో అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ కేసెస్ మీకు ఒక అవేర్‌నెస్ కోసం అని చెప్పడం జరుగుతుంది. యాక్షన్ ప్రాపర్టీ కొనేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఆ ఆర్డర్‌ని, ఆ యాక్షన్‌ని సెట్ అసైడ్ చేస్తారు. మరి బ్యాంక్ వాళ్ళకి ఏమైనా లాస్ ఉంటుందా? మరి వాళ్ళని నమ్మి మనం కొనుక్కున్నాం కదండీ అంటే 80-90% కొనుక్కునే వ్యక్తి రిస్క్. ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. తెలిసి తెలియక బ్యాంక్ వాళ్ళు అమ్మారంటే అది నిజం అని కొనకండి. ఒక మామూలు వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొనేదానికంటే ఇంకెక్కువ రెస్పాన్సిబుల్గా మీరు లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం కానీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. మామూలు వ్యక్తి దగ్గర నుంచి మనం అన్నీ ప్రాపర్‌గా తీసుకుంటాం. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా, ఈసీలో వీళ్ళది ఉందా లేదా, ఏదైనా ప్రాపర్టీ వీళ్ళ పార్టీషన్ కేసులు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయా అని చూస్తూ ఉంటాం. కానీ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది రిలాక్స్ అయిపోతారు తెలియక. ఇంకెక్కువ జాగ్రత్త పడాలని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాం.